రాష్ట్రంలోని అన్నదాతలకు ప్రజాప్రభుత్వం తీపి కబురు అందించింది. యాసంగి వానాకాలం పెట్టుబడి సాయానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. అర్హులైన రైతులందరికీ పెట్టుబడి సాయం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం నిధులను విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా 5 ఎకరాల లోపు భూమి ఉన్న చిన్న సన్నకారు రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమం వరుసగా 4వ రోజుకు చేరుకుంది. తక్కువ భూమి ఉన్న రైతులకు మొదటి ప్రాధాన్యతనిస్తూ విడతల వారీగా అకౌంట్స్లోకి డబ్బులు జమ చేసే ప్రక్రియను వ్యవసాయ ఆర్థిక శాఖలు ముమ్మరం చేశాయి. మొదటి రోజు 1-2 ఎకరాల లోపు ఉన్న రైతులతో ప్రారంభమైన ఈ ప్రక్రియ నిరంతరాయంగా సాగుతూ నేడు 5 ఎకరాల పరిమితి వరకు ఉన్న రైతులందరికీ వర్తింపజేశారు. నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకే నగదు జమ అవుతుండటంతో రైతుల మొబైల్స్కి మెసేజ్లు వస్తున్నాయి. మరోవైపు రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో వేయడంలో రేవంత్ సర్కార్ మరోసారి రికార్డు సృష్టించామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. జూన్ 30న రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమం మొదలుపెట్టిన కేవలం 4 రోజుల్లోనే రైతు భరోసా పథకం కింద 6,590.37 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసినట్లుగా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా పథకం కింద ఈ రోజు 4వ విడతలో 4 నుంచి 5 ఎకరాల వరకు సాగు భూమి కలిగిన రైతుల ఖాతాల్లో నేడు 1188 కోట్లను నేరుగా జమ చేసినట్లుగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఈ విడతలో 4.41 లక్షల మంది రైతులు రైతు భరోసా సాయాన్ని పొందారని మంత్రి తెలిపారు. మొదటి 3 విడతల్లో 4 ఎకరాల వరకు భూమి కలిగిన రైతులకు నిధులు విడుదల చేయగా ఈ రోజు 4 నుంచి 5 ఎకరాల వరకు భూమి కలిగిన రైతులందరికీ రైతు భరోసా సాయం అందించనున్నారు. ఇప్పటి వరకు రైతు భరోసా పథకం కింద మొత్తం 65.76 లక్షల మంది రైతుల ఖాతాలకు 5,402.37 కోట్ల సహాయాన్ని ప్రభుత్వం విడుదల చేసినట్లుగా మంత్రి తెలిపారు. తొలి 2 విడతల్లో 3 ఎకరాల వరకు భూమి కలిగిన రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులను జమ చేసిన ప్రభుత్వం తాజాగా 3 నుంచి 4 ఎకరాల వరకు భూమి కలిగిన రైతులందరికీ సాయం అందించినట్లుగా తెలిపారు. రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అర్హులైన ప్రతి రైతుకు రైతు భరోసా సాయం అందేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. సన్నకారు రైతులు ముఖ్యంగా 1-2 ఎకరాలు ఉన్నవారికి రైతు భరోసా డబ్బు ప్రధాన ఆదాయ మూలంగా ఉంటుంది. వారు ఆ డబ్బుతో విత్తనాలు, ఎరువుల్ని కొంటున్నారు. అయితే కొందరు రైతులు టెక్నికల్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. వారందరికీ మనీ వచ్చేలా అధికారులు ప్రయత్నిస్తున్నారు. అంతా బాగున్నా ఈ సంవత్సరం వర్షాలు సరిగా పడకపోవడం రైతులకు ఇబ్బంది అవుతోంది. జూన్ నెల మొత్తం నష్టమే మిగిల్చింది. జూలైలో కొత్త వానలు పడొచ్చునని అంటున్నారు. అలా పడితే రైతులకు మేలు జరుగుతుంది. అర్హులైన రైతులందరికీ పెట్టుబడి సాయం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం నిధులను విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా 5 ఎకరాల లోపు భూమి ఉన్న చిన్న సన్నకారు రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా నిధులను ప్రభుత్వం విడుదల చేసింది.
రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమం వరుసగా 4వ రోజుకు చేరుకుంది. తక్కువ భూమి ఉన్న రైతులకు మొదటి ప్రాధాన్యతనిస్తూ విడతల వారీగా అకౌంట్స్లోకి డబ్బులు జమ చేసే ప్రక్రియను వ్యవసాయ ఆర్థిక శాఖలు ముమ్మరం చేశాయి. మొదటి రోజు 1-2 ఎకరాల్లోపు ఉన్న రైతులతో ప్రారంభమైన ఈ ప్రక్రియ నిరంతరాయంగా సాగుతూ నేడు 5 ఎకరాల పరిమితి వరకు ఉన్న రైతులందరికీ వర్తింపజేశారు. నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకే నగదు జమ అవుతుండటంతో రైతుల మొబైల్స్కి మెసేజ్లు వస్తున్నాయి. మరోవైపు రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో వేయడంలో రేవంత్ సర్కార్ మరోసారి రికార్డు సృష్టించామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. జూన్ 30న రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమం మొదలుపెట్టిన కేవలం 4 రోజుల్లోనే రైతు భరోసా పథకం కింద 6,590.37 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసినట్లుగా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా పథకం కింద ఈ రోజు 4వ విడతలో 4 నుంచి 5 ఎకరాల వరకు సాగు భూమి కలిగిన రైతుల ఖాతాల్లో నేడు 1,188 కోట్లను నేరుగా జమ చేసినట్లుగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఈ విడతలో 4.41 లక్షల మంది రైతులు రైతు భరోసా సాయాన్ని పొందారని మంత్రి తెలిపారు. మొదటి 3 విడతల్లో 4 ఎకరాల వరకు భూమి కలిగిన రైతులకు నిధులు విడుదల చేయగా ఈ రోజు 4 నుంచి 5 ఎకరాల వరకు భూమి కలిగిన రైతులందరికీ రైతు భరోసా సాయం అందించనున్నారు. ఇప్పటి వరకు రైతు భరోసా పథకం కింద మొత్తం 65.76 లక్షల మంది రైతుల ఖాతాలకు 5,402.37 కోట్ల సహాయాన్ని ప్రభుత్వం విడుదల చేసినట్లుగా మంత్రి తెలిపారు. తొలి 2 విడతల్లో 3 ఎకరాల వరకు భూమి కలిగిన రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులను జమ చేసిన ప్రభుత్వం తాజాగా 3 నుంచి 4 ఎకరాల వరకు భూమి కలిగిన రైతులందరికీ సాయం అందించినట్లుగా తెలిపారు. రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అర్హులైన ప్రతి రైతుకు రైతు భరోసా సాయం అందేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. సన్నకారు రైతులు ముఖ్యంగా 1-2 ఎకరాలు ఉన్నవారికి రైతు భరోసా డబ్బు ప్రధాన ఆదాయ మూలంగా ఉంటుంది. వారు ఆ డబ్బుతో విత్తనాలు, ఎరువుల్ని కొంటున్నారు. అయితే కొందరు రైతులు టెక్నికల్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. వారందరికీ మనీ వచ్చేలా అధికారులు ప్రయత్నిస్తున్నారు. అంతా బాగున్నా ఈ సంవత్సరం వర్షాలు సరిగా పడకపోవడం రైతులకు ఇబ్బంది అవుతోంది. జూన్ నెల మొత్తం నష్టమే మిగిల్చింది. జూలైలో కొత్త వానలు పడొచ్చునని అంటున్నారు. అలా పడితే రైతులకు మేలు జరుగుతుంది.